మొన్న తమిళనాడు ఎలక్షన్స్ విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు విజయ్ ఇక సీఎం అవ్వడు అని పెట్టి పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఈ అవ్వడు పక్కన పులి స్టాప్ కూడా ఉంది. ఆ పులి స్టాప్ దగ్గర మనిషి ఆగిపోయాడు. అవ్వడు కింద మ్యాటర్ ఉంది. ఎందుకంటే కావలసినంత బలం, మెజారిటీ లేదు, మ్యాజిక్ ఫిగర్కి చేరువ కాలేదు, ఇంకా ఎవరు కలవలేదు. సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా యూటర్న్ తీసుకున్నారు. ఎన్ని వార్తలో. జస్ట్ ఇప్పుడే నేను ఇక్కడికి రావడానికి ముందు న్యూస్లో అతని బల ప్రదర్శన జరుగుతుంది వారి అసెంబ్లీలో. వాస్తవానికి 118 ఉంటే చాలు అంటే మొన్నటి వరకు 121 సంపాదించాడని విన్నారు. ఇప్పుడు 144 అయ్యింది. ఒక క్రైస్తవుడు నాయకుడయ్యాడు ఆ రాష్ట్రంలో. ఒక క్రైస్తవుడు నాయకుడయ్యాడు. క్రైస్తవుడు నాయకుడైనా సరే అన్ని మతాలను గౌరవించే మనసు బైబిల్ నేర్పించింది. అన్ని వర్గాలను ప్రేమించి గౌరవించి వారికి సువార్త సత్యము చెప్పడమే మన పని. నమ్ముతారు నమ్మరు వారిష్టం. మన ప్రేమ అందరి పట్ల చెక్కు చెదరదు. ఎందుకంటే నా దేవుడు లోకమును ప్రేమించెను, మనమును ప్రేమిస్తాము. మన అధికారాన్ని వాడి ఎవరి గుడులు మూపించము, ఎవరిని బలవంత పెట్టము. ఒకనాటి దినాల్లో మూర్ఖులైన కొందరు రాజులు లేదా అధికారులు అలా చేశారు. కాదు అని నేను చెప్పట్లేదు, కానీ బైబిల్ ఎప్పుడు అలా చెప్పట్లేదు. బైబిల్ అలా చేయమనట్లేదు. పాత నిబంధన కాలంలో జరిగిన ఒక దేశం పట్ల ఇంకో దేశానికి మధ్యలో జరిగిన రాజ్యకాంక్షలో జరిగిన యుద్ధం, ఆ యుద్ధ ప్రయత్నంలో జరిగినటువంటి కొన్ని మారణకాండలు ఉన్నాయి. దేవుని ప్రజ కొందరు అంటుంటారు, విగ్రహారాధన చేసిన వారి విగ్రహములను కూల్చుడని బైబిల్లో ఉంది, వాళ్ళని చంపుడని బైబిల్లో ఉందంటే చాలా శుద్ధ తప్పుడు అభిప్రాయం. ఎవరైతే విగ్రహాలతో పిల్లలను బలి ఇచ్చారో వాళ్ళ విగ్రహాలను కూల్చమన్నాడు. ఎవరైతే విగ్రహాలతో పాపం చేశారో వారి విగ్రహాలను కూల్చమన్నాడు. ఎవరైతే జంతువులతో పాపం చేశారో, మాంత్రికులై ఉన్నారో వారిని లేకుండా చేయమన్నాడు. వారుంటే మొత్తం ప్రపంచానికే నష్టమని. మొన్న కరోనా వచ్చినట్టు, అంతకుముందు ఎయిడ్స్ వచ్చినట్టు, చూస్తూ స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వచ్చినట్టు, అలా రకరకాలుగా ప్రపంచం పాడైపోయే అవకాశం ఉండింది. ఎంత భయంకరం అంటే విగ్రహాలు చేసి, లోహపు విగ్రహాలు చేసి వాటి కింద భయంకరమైన మంట పెట్టి ఆ లోహపు విగ్రహాలన్నీ ఎర్రగా కాలిపోయే వరకు చేసి వాటి చేతులన్నీ కూడా గుంటగా ఉండేటట్లు వాటిని ముందుగానే నిర్మించి ఆ భగ మండిపోతున్న విగ్రహం యొక్క చేతుల్లో ఒక పసిబిడ్డను తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వాడి శబ్దం వినకుండా చుట్టూ డప్పులు కొట్టేసి, శబ్దం బిగ్గరగా కేకలు వేస్తూ, చప్పట్లు కొడుతూ, డప్పులు కొడుతూ ఆ చిన్న పిల్లవాడి కేక వినకుండా చంపేసేవాళ్ళు. అలాంటి భయంకరమైన దురాచారం ఎక్కడుందో వారి విగ్రహాలను కూల్చమన్నాడే కానీ నా దేవుడు ఎప్పుడు వేరే దేశం బాగున్న ఏ దేశాన్ని టచ్ చేయమని చెప్పలేదు. మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొని ప్రయాణం చేస్తూ అనేక దేశాలు దాటుకుంటూ వెళ్ళాడు. సహకరించిన ఏ దేశాన్ని ఏమనలేదే, ఏ అన్య దేశంతో అనవసరంగా యుద్ధం చేయలేదే. ఎవరు తిరగబడ్డారో వారి మీద వీరు యుద్ధం చేశారే కానీ వదిలిపెట్టినప్పుడు, దారి వదిలిపెడితే సైలెన్స్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారే. అన్య రాజులతో కూడా సఖ్యతగానే ఉన్నారే. దావీదు మహారాజుగా ఉన్నప్పుడు అన్య రాజులతో సఖ్యతగానే ఉన్నాడే. సొలొమోను మహారాజుగా ఉన్నప్పుడు అన్య రాజులతో సఖ్యతగానే ఉన్నాడే. ఒకవేళ బైబిల్ నియమమే అదైతే మొత్తం ప్రపంచం ఆ రోజే తుడిచిపెట్టబడేదే. ఈ మాత్రం ఆలోచన లేకుండా న్యాయమైన కారణాన్ని అన్యాయంగా చూపించి దుష్ప్రచారం చేస్తున్న నేటి క్రైస్తవ వ్యతిరేకులైన వారితో దేవుడు మాట్లాడుగాక. కఠిన వారి హృదయాలు, వాత వేయబడిన వారి హృదయాలు స్వస్థత పొందునుగాక. సాతాను వారిని మాయలో చిక్కించుకున్నాడు. ఈ లోక ప్రజల ముందు గొప్పల కోసం పరిగెడుతున్నారు. ఆ రోజు అలెగ్జాండరు చేసిన అదే తప్పుకు పౌలు బలి అయినట్లుగా ఈరోజు చాలామంది అధికార కాంక్షతో ఎందరో మహాభక్తులను భ్రష్టులుగా చూపిస్తున్నారు. చాలామంది స్కాలర్స్, పండితులు కూడా తొందరపడి పరిశుద్ధాత్మని ప్రత్యక్షతను కూడా తప్పుడు బోధ అని మాట్లాడి తీర్పులు తీర్చేస్తున్నారు. చూడండి,
కుమారుని ఒక మాట అంటే క్షమిస్తాడంట, కానీ పరిశుద్ధాత్మను ఒక మాట అంటే క్షమాపణ లేదంట. ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షతను గూర్చి ఆనాటి అపోస్తులు ఎలాగైతే కూర్చొని చర్చించుకున్నారో అలాంటి ఒక మంచి మనస్సాక్షి కావాలి. ప్రైజ్ ది లార్డ్. నేను సంతోషిస్తున్నాను, తమిళనాడులో ఒక మంచి క్రైస్తవుడు, ఒక మంచి బైబిల్ని ప్రాక్టీస్ చేసిన ఒక బిలీవర్ సి జోసెఫ్ విజయ్ గారు తమ బాధ్యతలు నిర్వర్తించి ఎవరికి ఎలాంటి ఆటంకము లేకుండా సమాజ శ్రేయస్సు కొరకు పరిగెత్తాలి అని ఆల్రెడీ ప్రారంభించేశారు. తెలుగు వాళ్ళం మనం. తెలుగు అన్ని భాషల కంటే గొప్ప భాష. ఈ తెలుగు మాట్లాడే వారిలో కొందరిలో మూర్ఖత్వం వెల్లుడుతుంది. మతం మార్పిడి, మత పిచ్చి చేత, మత మాండ్యత చేత, ఈ మతం మార్పిడి అనేటువంటి మాయలో వారి ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ ప్రారంభించేశారు. అతడు వేసుకొచ్చిన బ్లాక్ షూట్ కూడా వాళ్ళకు అభ్యంతరమై, బీజేపీ ఎమ్మెల్యే చూడండి తమిళనాడులోని పంచకట్టుతో వచ్చాడు, ఈయన చూడండి షూట్తో వచ్చాడు, ఇది ఇంగ్లీష్ వల్ల బ్రిటిష్ వల్ల పద్ధతి, ఇదేమో భారతీయ పద్ధతి అని చెప్పేసి ఇప్పుడే ప్రారంభించేశారు. మరి ఆయన చేసే న్యాయం ఎంత బాగుండబోతుందో, పరిపాలన ఎంత బాగుండబోతుందో, ఆ తమిళనాడు రాష్ట్రంలో ఎంతమందికి న్యాయం చేయబోతున్నాడో. ఆయన సీఎంగా ఉండకముందు తమిళనాడు రాష్ట్రం అంతా ఎంతోమంది బీదలకు సహాయం చేసిన ప్రేమను వాళ్ళు ఎవరు గుర్తుపట్టట్లా. ఎంతసేపు వారిలో ఉన్న విషయాన్ని వెళ్ళగక్కుతున్నారు. నేను అంటున్నాను, తెలుగు భాష మాట్లాడేవారైనా సరే కనీసం మీరు తెలుగులో ఆ మాటలు రాయడం మానేసేయండి. కనీసం తెలుగు గౌరవం నిలబడుతుంది. ఈ మాటల్ని తప్పకుండా సోషల్ మీడియాలో మళ్ళీ నేను పంపిస్తాను, వాళ్ళకు అందాలి. తెలుగు భాష మాట్లాడే వాళ్ళు కనీసం అలాంటి వక్రత ప్రదర్శించకపోతే బాగుంటుంది. ఎంత దారుణం. వాళ్ళు తెలుగులో చదువుకొని ఏమనుకుంటారు, ఈ తెలుగు ప్రజలకు కనీసం ఆలోచన లేదు, ఇంగితం లేదని ఒకడిద్దరి గురించి ఆలోచించరు. మొత్తం స్వభావం అంతా ఇంతే అని అంటారు. తెలుగు అన్ని భాషల కంటే గొప్ప భావగర్భితమైన భాష. నేనంటాను, హీబ్రూ భాష తర్వాత తెలుగు చాలా దగ్గరగా ఉంటుంది దేవుని తెలుసుకోవడానికి. అంత అద్భుతమైన భాష తెలుగు. అందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను, తెలుగువాడిగా పుట్టినందుకు, భారతదేశంలో పుట్టినందుకు. ఏ దేశంలో పుట్టినా సరే దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకునేంత అవకాశం ఉండదేమో. ఈ దేశంలో పుట్టినందుకు ఎక్కువగా దేవుని తెలుసుకునే అవకాశం ఉంది మనకి. సాతాను తంత్రాలు కూడా ఎక్కువ పసిగట్టాలంటే ఇక్కడే పుట్టాలి. ఎందుకో తెలుసా? అన్ని దేశాలలో ఉన్న కల్పితం కూడా ఇక్కడ ఉంది. మళ్ళీ అన్ని దేశాలలో కొన్ని ఉండొచ్చు, కానీ అన్నీ కలిసి ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను విస్తారమైన పరిశోధన చేసి చెబుతున్నాను ఈ మాట. ఎవరిని దూషించొద్దు, ఎవరిని కించపరచొద్దు, ఏ పేరెత్తి ఎవరిని అవమానించొద్దు. సబ్జెక్ట్ మాత్రమే నేర్చుకోవాలి, మాట్లాడుకోవాలి. కాబట్టి ఎలాంటి పేరు ప్రస్తావన వద్దు. సంఘం ఎంత వివేకముగా మారాలంటే ఆయన అంటాడు, పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం. లోకం ముందు వివేకంగా ఉండండి, దేవుని పని చేస్తూ నిష్కపటంగా ఉండండి. దేవునికి స్తోత్రం. మన చివరి రోజు ఏ రోజు వస్తుందో తెలియదు. మన చివరి రోజు కూడా దేవునికి అదే ప్రారంభపు రోజులాగా ఆనందపడిపోవాలి ఆయన. ఎందుకంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళే మొదటి రోజు అవుతుంది అది. ఈ లోకంలో నీ చివరి రోజు మరలా నీకు మొదటి రోజు అవుతుంది. ఇక నీ ముగింపు దినం ఉండదు. ఆ తర్వాత ఎప్పటికీ నీ డేస్ ముగించవు. ఇక్కడ నీ వయస్సు ముగించబడుతుందేమో, కానీ అక్కడ నిత్యత్వమంతా ఉంటావు. వాస్తవానికి నీ డెత్ డే, బర్త్డే అది పరలోక రాజ్యంలో. ఇక్కడ చనిపోయిన తర్వాత అక్కడ పుడతాం, మళ్ళీ ఆయన ముందు ప్రత్యక్షం అవుతాం. అది మొదటి రోజు ప్రారంభం. అద్భుతం. మనం అప్పుడు ఆదాము ఎలాగైతే డైరెక్ట్గా 30 సంవత్సరాల వయసులో ఎలాగైతే దేవుడు డైరెక్ట్గా పెద్దగా చేసుకున్నాడో, ఎందుకంటే ఆదాముకు పసితనం లేదు. ఆదాము ఏ తల్లి గర్భం నుంచి లేదు. ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ మొత్తం క్రీస్తే చూపించారు ఆదాముకి. ప్రతి చల్లపూట వచ్చి ఆయనతోనే మాట్లాడుతూ, ఆయన నిద్రపోయే వరకు ఆయనతోనే ఉండి, ఉదయం అయినప్పుడు మరలా వెళ్ళిపోయేవాడు. ఆయన మాత్రం ఒంటరిగా ఏదైనా తోటలో ఉండేవాడు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆదాము అవ్వ కోసం లోన్లీగా ఫీల్ అవ్వాలా, ఒంటరిగా ఫీల్ అవ్వాలా, క్రీస్తు కోసం ఫీల్ అయ్యాడు.